హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం వేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో 2 రకాల రెసిపీస్ అయితే నేను నేర్పిస్తున్నాను. ఎన్నో పోషకాలతో కూడిన కొబ్బరితో ఈ కొబ్బరి కేక్, తర్వాత కోకోనట్ కుక్కీస్ కూడా నేర్పిస్తున్నాను. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కొబ్బరి అంటే అందరికీ నచ్చుతుంది. దాంతో మనం కేక్ తయారు చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. ఈ రెసిపీస్ మీ అందరూ ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా అంటే చాలా బాగుంటాయి, హెల్దీ కూడా. మనం ఆలస్యం చేయకుండా ఈ రెసిపీలోకి వెళ్ళిపోదామా? పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఎగ్స్ని యాడ్ చేసుకోండి. ఈ ఎగ్స్ని బాగా ఫోమీగా వచ్చినంత వరకు బీట్ చేయండి. చాలామంది దగ్గర బీటర్ లేదు అని అంటున్నారు కాబట్టి వాళ్ళందరూ మిక్సీలో బీట్ చేయండి ఎగ్ని. నేను చూపిస్తున్న ప్రతిదీ కూడా మీరు మిక్సీలో వేసి తయారు చేయొచ్చు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా బీట్ అయిన తర్వాత పౌడర్ షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ని ఒక్కసారి మిక్సీలో వేసేసారనుకోండి, పౌడర్ అయిపోతుంది. అదే పౌడర్ షుగర్. ఇప్పుడు రెండు బాగా కలిసినట్టుగా ఈ విధంగా కలపండి. మీరు పౌడర్ని బాగా ఫైన్గా చేసుకున్నారనుకోండి, ఈజీగా మిక్స్ అయిపోతుంది. లేదు బరకగా చేసుకున్నారనుకోండి, కొద్దిగా టైం పడుతుంది. అందుకనే షుగర్ ఎప్పుడైనా బాగా మిక్స్ అయినంత వరకు మీరు మిక్స్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడు ఆయిల్ తీసుకొని దాన్ని ఈ మిశ్రమంలో వేసుకొని బాగా బీట్ చేయండి. ఇంగ్రీడియంట్స్ కొలతలన్నీ నేను పైన స్క్రీన్ మీద ఇస్తాను, ఎగ్జాక్ట్గా చూసి పర్ఫెక్ట్గా తీసుకోండి మెజరింగ్స్. ఇలా ఈ 3 బాగా కలిసిపోవాలి. ఇప్పుడు కొబ్బరిని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని తురిమేసుకొని యాడ్ చేశాను. మీరు డెసికేటెడ్ కోకోనట్ అని దొరుకుతుంది కదా, దానినైనా యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. నాకు పచ్చి కొబ్బరి వేసుకుంటే ఆ టేస్ట్ బాగా నచ్చుతుంది అనమాట, అందుకే యాడ్ చేశాను. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లో మైదాని యాడ్ చేసుకోండి. మైదా 3/4 అన్నాను. 3/4 కప్ అంటే చాలామందికి తెలియట్లేదు, అందుకే మీకు కొలిచి చూపిస్తున్నాను. 1/4 కప్ ఉంది కదా, దాన్ని 3 సార్లు వేస్తే 3/4 అవుతుందన్నమాట. తర్వాత బేకింగ్ పౌడర్ను కూడా వేసుకొని ఒక్కసారి జల్లించేసుకోండి. ఇప్పుడు స్పాచులాతో మొత్తం అంతా ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసుకోండి. ఇందులో నేను ఎక్కడ ఎసెన్స్ని యాడ్ చేయలేదు. మీ దగ్గర కోకోనట్ ఎసెన్స్ ఉందనుకోండి, అది యాడ్ చేసుకోండి, 1/2 టీ స్పూన్. నా దగ్గర లేదు, ఒక్క రెసిపీ కోసం అని చెప్పి ఆ ఎసెన్స్ని నేను కొనలేదన్నమాట. మనం వేసిన పచ్చి కొబ్బరిలోనే ఆ ఫ్లేవర్ అనేది ఆల్రెడీ వచ్చేస్తుంది, అందుకే నేను ఎసెన్స్ అనేది యాడ్ చేయలేదు. వెనీలా ఎసెన్స్ యాడ్ చేయనా అని అడుగుతారు, వద్దండి. ఎందుకంటే వెనీలా ఫ్లేవర్ వేరే, కోకోనట్ ఫ్లేవర్ వేరే. ఓకేనా? ఈ విధంగా బ్యాటర్ అంతా రెడీ అయిపోతుంది. ఈ బ్యాటర్ అంతా మీరు 6 ఇంచ్ టిన్లో వేసుకొని ఒకేసారి బేక్ చేయొచ్చు. లేదు అంటే కప్ కేక్ మౌల్డ్స్లో వేసుకొని బేక్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తుంది సిలికాన్ మౌల్డ్. ఈ ఐటెంని నేను ఎప్పుడు కొన్నానో కూడా నాకు గుర్తులేదండి. కొంతమంది కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, చీరలని, డ్రెస్లని, బంగారం అని. అలా నాకుండే పిచ్చి ఏంటంటే బేకింగ్ ఐటమ్స్ని చూస్తే నాలో ఉన్న చంద్రముఖి బయటకు వచ్చేసి ఏది పెడితే అది కొనేస్తానన్నమాట. ఆ విధంగా కొన్న వాటిల్లో ఉన్నది ఈ మౌల్డ్. దానిని ఇప్పుడు మీ అందరి కోసం ఇలా ఈ రెసిపీకి యూజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ మౌల్డ్స్లో నేను ఫిల్ చేసేసుకుంటున్నాను. మీరు ఒకవేళ కప్ కేక్ లైనర్స్లో వేయాలనుకోండి, సగం కన్నా కొద్దిగా ఎక్కువ వేసుకోండి. మొత్తం మౌల్డ్ అంతా వేసేయొద్దు, బయటికి పొంగిపోయి వచ్చేస్తుంది. ఓకేనా? ఎందుకంటే మన కప్ కేక్ గురించి నేర్పించినప్పుడు మీకు ఆల్రెడీ నేర్పించాను. ఎవరైనా కొత్తగా చూస్తే ఒకసారి కప్ కేక్స్ కోసం నేర్పించిన వీడియో చూడండి. ఇప్పుడు ఈ విధంగా ట్యాప్ చేసేయండి. 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకొని 25 నిమిషాల పాటు మీరు బేక్ చేసుకోండి. కుక్కర్లో అయినా సరే సేమ్ టైం 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి కుక్కర్ని, 25 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. అంతే, మీకు ఎమ్మీగా ఉండే ఈ కోకోనట్ కేక్స్ అన్నవి రెడీ అయిపోతాయి. ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయో తెలుసా? ఒక్కసారి చూడండి, పైన కలర్ చూడండి. తింటుంటే మీకు కోకోనట్ అన్నది మీకు తగులుతూ చాలా బాగుంటుంది. దీని మీద ఎటువంటి ఐసింగ్ కూడా వేయవలసిన అవసరం ఉండదు. ఇది ప్లెయిన్గానే బాగుంటుంది. దీనిని మీరు మోడిఫై చేయాలి అనుకుంటే గోధుమ పిండితో చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయండి, పిల్లలకి బాగా నచ్చుతుంది. నేనైతే అవేమీ వేయలేదు, మీకు వీడియోలో చెబుతున్నాను. మీరు ఎలా మోడిఫై చేసుకున్నా పిల్లలకి నచ్చే విధంగా తయారు చేయండి. వీటిని మీరు స్కూల్కి కూడా వేయొచ్చు. మనం కోకోనట్ పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. మహా అయితే
2 రోజులు లేదు అంటే 3 రోజులు. ఎప్పుడు ఫ్రెష్గా బేక్ చేసుకొని త్వరగా తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి కేక్లోని ఎక్కడ కెమికల్స్ అనేవి యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే మీకు నేర్పిస్తూ ఉంటాను కాబట్టి ఎక్కువ సెల్ఫ్ లైఫ్ అన్నది ఉండవన్నమాట. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫొటోస్ తీసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి పంపించండి, నేను చూసి హ్యాపీ అవుతాను. ఇప్పుడు మనం సెకండ్ రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఈ రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఆల్రెడీ కమ్యూనిటీలో నేను పోస్ట్ చేయడం జరిగింది. చెల్లెమ్మల్లారా బటర్ తీసి బయటను పెట్టుకోండి, వీడియో చూసిన వెంటనే ట్రై చేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి. ఈ విధంగా సాఫ్ట్గా ఉన్న బటర్ను తీసుకోండి. నేనైతే అన్సాల్టెడ్ బటర్ని తీసుకున్నాను. మీ దగ్గర నెయ్యి ఉందనుకోండి, అదైనా సరే తీసుకోవచ్చు బటర్ ప్లేస్లో. తర్వాత పౌడర్ షుగర్ని యాడ్ చేసుకొని రెండింటిని బాగా కలపండి. ఈ విధంగా ఈ రెసిపీకి బీటర్ అవసరమే లేదనమాట. ఈ విధంగా బెలూన్ విస్క్ సహాయంతో మీరంతా మిక్స్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి. దీనిని మీరు షాప్లోకి వెళ్ళి డెసికేటెడ్ కోకోనట్ అని అడిగితే ఇస్తారనమాట. చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా అమ్ముతారు. దానిని ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా కలపండి. ఇక్కడ కొబ్బరి తురుము వెయ్యక్కర్లేదా అని అడగచ్చు మీరు. వద్దండి, ఎందుకంటే మనం చేస్తుంది కుక్కీస్ కదా, ఇది కొన్నాళ్ళు నిల్వ ఉండాలి కాబట్టి మీరు నేను చెప్పినట్టు డెసికేటెడ్ కోకోనట్ మాత్రమే యాడ్ చేయండి. మొత్తం ఈ 3 బాగా కలిసినట్టుగా ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మైదాని యాడ్ చేసుకోండి. మీకు మైదా వద్దనుకోండి, గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. తర్వాత బేకింగ్ పౌడర్ను కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలపండి. ఇలా కలుపుతున్నప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, మొత్తం అంతా మీకు బైండింగ్ అవ్వట్లేదు, పొడి పొడిగా ఉందన్నమాట, కలవట్లేదు కదా. అప్పుడు ఏం చేయాలి? ఇందులో పాలుని యాడ్ చేయాలి. పాలు ఏం చేస్తాయి? మొత్తం అంతా బైండ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇవి వేడిగా ఉన్న పాలా అని చెప్పి మీకు డౌట్ వస్తుంది. కాదండి, నార్మల్ మార్నింగ్ మరగబెట్టి నేను ఫ్రిడ్జ్లో పెడతాం కదా, ఆ పాలే, చల్లగానే ఉన్నాయి. ఇవి కొద్దిగా యాడ్ చేశాను అంతే. ఇప్పుడు బాగా కలపండి. ఇలా కలపగా మీకు కన్సిస్టెన్సీ అనేది చాలా చక్కగా మిక్స్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు చెయ్యి సహాయంతో ఈ విధంగా మీరు ముద్దలాగా కలుపుకోండి. ఎంత సాఫ్ట్గా ఉంటుంది అంటే చాలా చక్కగా మన చేతికి ఎక్కడ అంటుకోకుండా మనకి కుక్కీస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. దీన్ని ఏమీ మీరు ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఇప్పుడే మనం వీటిని కుక్కీస్ లాగా తయారు చేసుకొని బేక్ చేసేసుకోవచ్చు అనమాట. ఈలోపు మీ కుక్కర్ని కానీ అవన్ని కానీ ప్రీ హీట్ పెట్టేసుకోండి 10 నిమిషాల పాటు. అదే అవన్ కానీ ఓటీజీ అయితే 170 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు ప్రీ హీట్ పెట్టుకోండి. ఎప్పుడైనా సరే బేకింగ్ అనగానే ప్రీహీట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీహీట్ చేయకుండా ఏం చేసినా సరే మీకు పర్ఫెక్ట్గా రావన్నమాట. మీరు ఎందులో అయితే బేక్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేట్ని తీసుకొని దాని మీద బటర్ పేపర్ని వేసుకోండి. ఎందుకంటే కుక్కీస్ ఎక్కడ అంటుకోకుండా ఈజీగా మనకు బయటకు రావడానికి. ఈ విధంగా చిన్న రౌండ్ లాగా చేసుకొని కుక్కీని ఇలా షేప్ ఇచ్చేసుకోండి, కోవాలాగా. తర్వాత దీన్ని ఒక్కసారి డెసికేటెడ్ కోకోనట్లో ఈ విధంగా డిప్ చేసి తీయండి. ఇలా చేయడం వల్ల పైన కూడా కోకోనట్ ఉంటుంది, బాగుంటుందన్నమాట. మీకు ఇలా వద్దు అనుకుంటే నార్మల్గానే మీరు బేక్ చేసుకోవచ్చు. చూడడానికి షాప్లో కొన్నట్టే మనకు ఉండాలి అనుకుంటే నేను చెప్పినట్టుగా ఈ విధంగా డిప్ చేయండి, బాగుంటాయి అన్నమాట. బయట మనకి బేకరీ వాళ్ళు అయితే బటర్ వేయరండి, వాళ్ళు డాల్డా యూస్ చేస్తారు. అందుకే ఆ కుక్కీస్ వేరే టేస్ట్లో ఉంటాయి, తక్కువ ప్రైస్కి వచ్చేస్తాయి. మనం వేస్తుంది బటర్ కానీ గీ కానీ వేస్తాం కాబట్టి ఈ కుక్కీస్ అనేవి కాస్ట్లీగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా మొత్తం కుక్కీస్ అన్నీ తయారు చేసేసుకోండి. ఒకవేళ మనం కుక్కర్లో చేసినప్పుడు ఎన్ని కుక్కీస్ పడతాయి? ఒకవేళ అవన్ అయినా సరే 6 కుక్కీస్ ఆర్ 7 కుక్కీస్ మాత్రమే పడతాయి. మిగిలినది ఏం చేయాలని చెప్పి మీకు డౌట్ వస్తుంది. అప్పటి వరకు మీరు దీన్ని మూత వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదు అంటే బయటనే ఉంచుకోవచ్చు. తర్వాత అది బేక్ అయిన తర్వాత మరలా ప్రీహీట్ పెట్టుకొని వేరొక బ్యాచ్ తయారు చేసుకొని బేక్ చేసుకోండి. ఈ విధంగానే కుక్కీస్ అన్నీ బేక్ చేసుకోవాల్సి వస్తుంది. నేను కుక్కీస్ అన్నీ ఈ విధంగా అరేంజ్ చేసేసుకున్నాను. 170 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు బేక్ చేసుకోవడానికి ఈ ట్రేని తీసుకువెళ్తున్నాను. 18 నుంచి 20 నిమిషాల పాటు బేక్ చేసుకుంటాను. కుక్కర్లో అయినా సరే మీరు అంతే టైంలో బేక్ చేసుకోండి. 20 నిమిషాల తర్వాత కుక్కీస్ ఎంత మంచి గోల్డెన్ కలర్లో బేక్ అయిందో మీరే చూడండి. చాలా పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి కదా.
ఇప్పుడు దగ్గరగా చూడండి. మంచి వాసనతో మా ఇల్లంతా కోకోనట్ స్మెల్లే వస్తుంది. మనం ఎటువంటి ఎసెన్స్ కూడా యాడ్ చేయకపోయినా కోకోనట్ ఫ్లేవర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇలా ఈ విధంగా మీరు బ్యాక్ సైడ్కి తిప్పి చూస్తే ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో మీకు తెలుస్తుంది. ఇక్కడ మీరు ట్రేలో చూస్తే ఒక 2 కుక్కీస్ మాయమైపోయినట్టుగా కనబడుతున్నాయి కదా. ఆ 2 కుక్కీస్ మా ఇంట్లో ఉన్న నా శ్రీరామచంద్రుడు తినేశాడు. అంటే నా కొడుకండి. వాడి ఇంట్లోనే ఉన్నాడు. నేను చేస్తున్నప్పుడే మొదలుపెట్టాడనమాట, తింటానని. సరే అని చెప్పేసి ఇచ్చాను. ఒకటి తిన్న తర్వాత ఇంకోటి కూడా తినేశాడు. అంటే దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఎంత బాగా పిల్లలకు నచ్చుతాయో అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పడానికి మాత్రమే ఇక్కడ నేను ఈ క్లిప్ని, అంటే నా మాటని యాడ్ చేశాను. వీటిని బాగా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకొని బయటనే పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం ఉండదు. కుక్కీస్ ఎప్పుడైనా సరే బయటనే పెట్టుకోవాలి. చాలా బాగుంటాయి. పిల్లలకు రోజు మీరు స్కూల్కి వేయొచ్చు. గోధుమ పిండితో చేయండి, పిల్లలకైతే అది మంచిది, మైదా కాకుండా. నేను చూపించే ప్రతి రెసిపీలోని పిల్లల గురించే ఎక్కువ చెబుతూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. అందుకే మీరు చేసే ప్రతి దాంట్లోని పిల్లలకి ఏది నచ్చుతుందో అన్నది చూసుకొని బేక్ చేస్తూ ఉండండి. ఈ కుకీస్ని మీరు ఎవరికైనా గిఫ్టెడ్ లాగా ఇవ్వాలన్నా సరే మీరు తయారు చేసి ఇవ్వచ్చు. వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు. నేను చూపించే ఈ రెసిపీస్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమతో మీ శ్యామల.